ప్రధాని మోడీ గారు నిన్న 3 వందే భారత్ రైళ్ల సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. వందే భారత్ ట్రైన్స్ భారత్లో సెమీ స్పీడ్ ట్రైన్స్ 160 km/h దాదాపు చాలా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ అన్నమాట ఇవి. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ, రిలీజియస్ టూరిజం, హ్యాజిల్ ఫ్రీ కనెక్టివిటీ, ట్రావెల్ ఎఫిషియన్సీ ఇవన్నీ అద్భుతంగా ఉండే ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్. ఇప్పటి వరకు దాదాపు 100 రైళ్లకు పైగా మనం స్టార్ట్ చేసాం. 280 డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేస్తున్నాం అనమాట. ఇక ముందు చాలా వందే భారత్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా పక్కపక్కన రాష్ట్రాలకి జర్నీ, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి 3-4 గంటల్లో వెళ్ళే వెసులుబాటు ఉన్న ట్రైన్స్ ఇవి వందే భారత్ ట్రైన్స్ అనమాట. ఒక హ్యాజిల్ ఫ్రీ, ఎటువంటి అంతరాయం లేకుండా ట్రావెల్, తర్వాత స్మూత్ ఫ్లో ఆఫ్ ప్యాసింజర్స్ కూడా వాళ్ళ ఫ్లో అనేది చాలా ఈజీ అవుతుంది. వైఫై టెక్నాలజీ ఉంటుందంట దీనిలో. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, లైవ్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా. మన జర్నీ టైం చాలా స్పీడ్ అవుతుంది. కంఫర్ట్ కూడా సూపర్ గా ఉంటుందంట. కనెక్టివిటీ చాలా బాగుంటుంది. 2019 నుంచి ఈ వందే భారత్ రైలు మొదలెట్టాం. దీనిలో అధునాతనమైన టెక్నాలజీ, ముఖ్యంగా కంప్లీట్ గా వందే భారత్ ట్రైన్స్ అని కూడా మేక్ ఇన్ ఇండియా కిందే, అంటే పూర్తిగా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా డెడికేటెడ్ ఎఫర్ట్స్ బై ద ఇండియన్ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈ ట్రైన్స్ పూర్తి స్థాయిలో మొదలయ్యాయి అనమాట. హై స్పీడ్ టెక్నాలజీ, ముఖ్యంగా సేఫ్టీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ట్రైన్స్ అంటాం వీటిని, ఈ వందే భారత్ ట్రైన్స్. ఈ ట్రైన్స్ లో చైర్స్ కూడా అవన్నీ రిక్లైనింగ్ చైర్స్, రొటేటింగ్ చైర్స్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అయితే రొటేటింగ్ చైర్స్ కూడా ఉన్నాయంటే కంఫర్టబుల్ జర్నీ. రీసెంట్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో స్లీపర్ కోచెస్ కూడా ట్రయల్స్ వచ్చేసాయి అనమాట. ముఖ్యంగా ఆ కోచెస్ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ ట్రయల్స్ జరుగుతున్నాయి. వచ్చే నెలలోనో బయటికి రూట్స్ లో కూడా ఇవి వచ్చేస్తాయి అనమాట. రైల్ ట్రాక్స్ కూడా ఎక్కబోతున్నాయి. ఇప్పుడైతే ట్రయల్ స్టేజ్ లో ఉన్నాయి. స్లీపర్ క్లాస్ కూడా అద్భుతంగా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మనం ఒకసారి వీడియోలో కూడా చూడొచ్చు అనమాట. మోడీ గారు నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 3 వందే భారత్ ట్రైన్లు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దానిలో ముఖ్యంగా చెన్నై సెంట్రల్ నుంచి నాగర్కోయిల్ వరకు, నెక్స్ట్ నుంచి అది ఎగ్మోర్ స్టేషన్ లో చెన్నైలో స్టార్ట్ అవుద్దంటే నాగర్కోయిల్ వరకు. దానిలో చాలా రిలీజియస్ టూరిజం కూడా కనెక్ట్ అవుద్ది. మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయంట. తర్వాత నెక్స్ట్ ట్రైన్ మధురై టు బెంగళూరు, ఇది తమిళనాడు టు బెంగళూరు అనమాట. మధురై టు బెంగళూరు కంటోన్మెంట్ అనమాట. 3వ ట్రైన్ ఉత్తరప్రదేశ్ లో మీరట్ సిటీ నుంచి లక్నో వరకు. ఇది దిగంబర్ జైన్ టెంపుల్, మాన్సాదేవి మందిర్, సూరజ్ కుండ్ ఇవన్నీ కవర్ చేస్తాయి. ముఖ్యంగా 3 స్టేట్స్ లో, ఒకటి తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో ఈ 3 వందే భారత్లు స్టార్ట్ చేశారనమాట. కంప్లీట్ గా ఇది టాప్ మోస్ట్ ట్రైన్స్ అని చెప్పొచ్చు, సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పొచ్చు, మోడర్న్ టెక్నాలజీ ఉన్న ట్రైన్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హై స్పీడ్, తర్వాత కంఫర్ట్, మోర్ ఇంపార్టెంట్లీ అంతకంటే ఎక్కువగా రిలీజియస్ టూరిజం కోసం ఈ ట్రైన్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ట్రైన్స్ అన్నిటిని కూడా నియర్ బై సిటీస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అంటుంటాం. మేజర్ గా లగ్జూరియస్ కంఫర్టబుల్ జర్నీ, అన్ని కోచెస్ కూడా ఏసీ కోచెస్ ఉంటాయి. విత్ ఇన్ 800 కిలోమీటర్సే, అంటే మాక్సిమం ఈ ట్రైన్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. పక్క రాష్ట్రాల్లో, ఉదాహరణకి హైదరాబాద్ విజయవాడ, మధురై టు బెంగళూరు, మీరట్ టు లక్నో, ఇట్లా అనమాట. దగ్గర ఒకటే రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు 800 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ ని హై స్పీడ్ లో ఎవరైతే సేమ్ డే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి లగ్జూరియస్ కంఫర్టబుల్ ట్రైన్స్ అనమాట ఇవి. 2047 కల్లా దాదాపు 4500 వందే భారత్ ట్రైన్స్ తేవాలందే మన లక్ష్యం అనమాట. ముఖ్యంగా చాలా మంది మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో జాబ్ చేస్తూ ఉంటారు, లేదా రోజు వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఒక హై స్పీడ్ కనెక్టివిటీ అనమాట. ముఖ్యంగా ఒక 300-200 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ లో ఒకటే రోజులో వెళ్ళేసి తిరిగి రావటం, జాబ్ చేసుకునే వాళ్ళకి సిటీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా, లేదా చిన్న టైర్ 2, టైర్ 3 టౌన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఇట్లాంటి ట్రైన్స్ వల్ల హ్యాజిల్ ఫ్రీ, కంఫర్టబుల్, హై స్పీడ్ జర్నీస్ సాధ్యమవుతాయంట. వందే భారత్ ట్రైన్స్ ని ఎకో ఫ్రెండ్లీ ట్రైన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇవి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మీద రన్ అవుతాయి. దీనిలో డీజిల్ ప్రొడ్యూస్ చేసే ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్ అంటూ ఏమీ ఉండదు అనమాట. సో కంప్లీట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ కాబట్టి ఈ వందే భారత్ ట్రైన్స్ అనేవి చాలా ఎకో ఫ్రెండ్లీ అని కూడా అంటారు. వందే భారత్ ట్రైన్స్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ అంటానికి ఇంకో ఉదాహరణ బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ బేస్డ్ వాటర్ ట్యాప్స్, కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇవి. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ఉండటమే కాకుండా బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఈ ఎక్స్ప్రెస్ ని ఎకో ఫ్రెండ్లీ ఎక్స్ప్రెస్ గా డిజైన్ చేయబడ్డాయని చెప్పొచ్చు.